సో ఇందాక మీరు చెప్పారు గుడ్ డెబ్ట్స్, బ్యాడ్ డెబ్ట్ అని. సో అసలు వాట్ ఈస్ గుడ్ డెబ్ట్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ డెబ్ట్ అంటే ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఒకటి, జనరల్గా మనం తీసుకున్నటువంటి అప్పు ఏదైతే ఉందో అప్పుని మనం ఎంత తొందరగా తీర్చగలుగుతాము, అంటే ఆ అప్పు నుంచి ఆదాయం ఏదైతే వస్తుందో ఎంత ఫాస్ట్గా మనం తీర్చగలుగుతాం అనేటువంటిది ఇంపార్టెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కార్ లోన్ తీసుకున్నాము. కార్ లోన్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఒక కార్ డ్రైవర్కి అయితే దాన్ని ఒకలా యూజ్ చేస్తారు, మన విలాసాల కోసం వాడుకుంటే ఒకలా ఉంటుంది. గ్యాడ్జెట్ లోన్స్ ఉన్నాయి, ఫ్రిడ్జ్ లోను, వాషింగ్ మిషన్ లోను ఇవని చెప్పేసి మన లైఫ్ స్టైల్ని ఇంక్రీజ్ చేయడానికి వాడుకుంటున్నాం, కరెక్టే, దాని నుంచి ఆదాయం రావట్లేదు. బట్ మనకు ఉన్నటువంటి ఇన్కమ్ నుంచి ఎంత పర్సంటేజ్ అనేటువంటిది ఆ లోన్స్కి వెళ్తుంది, ఎంత ఆ లోన్ నుంచి మనకి ఎంత ఆదాయం వస్తుంది అనేటువంటిది కౌంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఈ రోజుల్లో ఎడ్యుకేషనల్ లోన్ కూడా ఒక బ్యాడ్ డెట్ కింద మారుతున్నటువంటి పరిణామాలు వచ్చేసాయి. ఎందుకంటే అంటే ఫారెన్కి వెళ్ళి చదువుకుంటాము, ఫారెన్లో ఎంబీబీఎస్ చేస్తాము, ఎంబీఏ చేస్తాము, లేదంటే ఇండియాలో టాప్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో ఎంబీఏ చేస్తామని చెప్పేసి అని చెప్తున్నారు. సో అలా చెప్పేటప్పుడు ఏంటంటే, ఒక చిన్న బేసిక్ టైర్ 2 ఇన్స్టిట్యూషన్లో చూసుకున్నా కూడా ఈరోజు ఒక ఎంబీఏ ఖర్చు 30 లక్షల రూపాయలు అవుతున్నది. పోనీ ఓకే, ఎంబీఏ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చింది అనుకుంటే దాని మీద ఒక సిటీసీ, ఒక బేసిక్ పర్సన్కి ఏంటి ఒక 5 లక్షల రూపాయలు, 4 లక్షల రూపాయలు, 6 లక్షల రూపాయలు వచ్చింది అనుకుందాం. అంటే ఈ 30,000 అప్పు ప్లస్ వడ్డీ తీర్చడానికి దాదాపు 6 నుంచి 7 ఏళ్ళు పడుతుంది. సో అంటే అది కూడా ఏంటి, బ్యాడ్ అసెట్ కింద కన్వర్ట్ అవుతున్నది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో టెక్నాలజీ ఫాస్ట్గా పెరుగుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫాస్ట్గా వచ్చినప్పుడు 7 ఇయర్స్కి మన దగ్గర ఉన్నటువంటి స్కిల్ సెట్ కూడా బ్యాడ్ డెట్ కింద మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో మళ్ళీ స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. అంటే అప్పుడు మళ్ళీ ఇంకొక 5 లక్షలు 10 లక్షల రూపాయలు కొత్త కోర్స్ నేర్చుకోవాలి, వాటికి మళ్ళీ సర్టిఫికేట్లు తెప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రకంగా చూసుకునేటప్పుడు ఏంటంటే, ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు ఈ మధ్య బ్యాడ్ లోన్ కింద మారుతున్నది అని చెప్పేసాను. టు ఎన్ ఎక్స్టెంట్ కొంతవరకు గుడ్ డెట్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడైతే డిప్రిసియేషను, ఇంట్రెస్ట్, ఎక్స్పెన్సెస్ అండ్ క్యాపిటల్ గెయిన్స్, ఈ 4టిని మనం తెచ్చుకోగలుగుతున్నాము, వాడుకోగలుగుతున్నాము అనేటప్పుడైతే అది కొంతవరకు గుడ్ డెట్ కింద చెప్పుకుంటాం మనం. అండ్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న దాంట్లోనే ఈ రీపేమెంట్ మెథడ్ అని చెప్పేసి అని ఇంకో రకంగా చూస్తాం. అంటే మనం ఏదైతే అప్పు తీసుకుంటున్నామో దాన్ని 3 సంవత్సరాల్లో తిరిగి చెల్లించగలిగితే అది గుడ్ డెట్. తిరిగి చెల్లించలేని పక్షంలో ఉంటే కనుక అది బ్యాడ్ డెట్ కింద చెప్పుకోవచ్చు.